నిద్రలో వీర్యం కారిపోతుంది అని చాలామంది చెప్తారు. అది నార్మలా? అసలు ఈ వీర్యం ఏంటి? ఈ వీర్యం బయటికి రావాలనా? కంపల్సరీయా? రాకపోతే హెల్తీగా ఉండొచ్చా? రాకపోయిన వాళ్ళు అంటే వీర్యం ఎళ్ళలేదంటే వాళ్ళు హ్యాపీయా? వాళ్ళు అంటే హెల్తీయా అన్నట్టు దాని గురించి ఏదైనా అపోహలున్నాయా? లేకపోతే ఏదైనా డిసీజ్ కండిషనా దాని గురించి మాట్లాడదాము. యూజువల్లీ ప్యూబర్టీ ఏజ్ ఎప్పుడైతే వస్తుందో అబ్బాయిలు ఎప్పుడైతే పెద్దగవుతారో 13, 14 ఏజ్‌లో అప్పుడు వీర్యం బయటికొస్తుంది. ఆ వీర్యం బయటకొచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు నిద్రలో ఏదో కలలొచ్చి వాళ్ళకు నేచురల్ వేలో వీర్యం వెళ్తుంది. అది అవ్వాలి. అది అవుతేనే వాళ్ళకు ఒక రకమైన ఆనందం వస్తుంది. వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళకు ఆర్గాజం వస్తుంది. ఇప్పుడు అక్కడ దాని తర్వాత వాళ్ళు 20 ఏజ్‌కి వస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పడుకుంటారో ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో పడుకున్నప్పుడు కలలొస్తాయి. కలలొచ్చిన తర్వాత వీర్యం వెళ్తుంది. వీర్యం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన అది వస్తుంది. ఏమంటారు దాన్ని? ఆర్గాజం లెవెల్ ఏదో తృప్తి ఏదైతే ఉందో అలా వస్తుంది. దీంట్లో ఏందంటే ప్రాబ్లమ్ ఒకవేళ వీళ్ళు ఎక్కువగా వీర్యం వెళ్ళిపోతే నైట్‌లో, నిద్రలో వాళ్ళకేమవుతుంది దాన్ని ర్యాపిడ్ అంటే ఎక్సెసివ్ నాక్టర్నల్ ఎమిషన్ అంటారు. రాత్రిపూట ఎళ్తే నాక్టర్నల్ ఎమిషన్. రాత్రిపూట వీర్యం వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని సార్లు వారానికి ఒకసారి అయితే అది నార్మలే. అది ఒక రోగం గాదు. అదొక ప్రాబ్లమ్ గాదు. అది నేచురల్. అది ఎళ్ళాలే. అది వెళ్తేనే మీరు హ్యాపీగా ఉంటారు. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీలో డెవలప్‌మెంట్ కూడా అవుతుంది పిల్లలు యూజువల్లీ. ఎవరైతే హస్తప్రయోగం చేయరో వాళ్ళకి గూడా కలలొచ్చి ఎళ్ళిపోతుంది. ఎవరైతే సెక్స్‌లో కలవరు ఫ్రీక్వెంట్‌లీ వాళ్ళకి గూడా కలలొచ్చి వీర్యం వెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే వీర్యాన్ని టైమ్ టు టైమ్ తీసేస్తారో హస్తప్రయోగం చేసి సెక్స్‌లో కలిసి వాళ్ళకు అసలు నైట్ రాదు. ఇది చేసిన తర్వాత గూడా ఒకవేళ నైట్‌లో పోతుందంటే అదొక ప్రాబ్లమ్. దానికి ట్రీట్మెంట్. ఒకవేళ అతిగా ఎళ్ళిపోతుంది అంటే దానికి ట్రీట్మెంట్. అంటే నెలకు 4 సార్లు కాకుండా 6 సార్లు ఓకే. 6 కంటే ఎక్కువ 8, 10, 15 అంటే సార్లు వెళ్ళిపోతుందంటే దానికి ట్రీట్మెంట్ అవసరం. యునానీలో ద బెస్ట్ ట్రీట్మెంట్. అలాగే అలోపతిక్‌లో దాని ట్రీట్మెంట్ లేదు. యునానీలో ఎందుకవుతుందంటే దానికి కారణాలు గూడా జెప్పారు. ఊరికే సెక్స్ గురించి ఆలోచించడము, ఫోన్‌లో జూస్తూ ఉండడము, బూత్ సినిమాలు జూడడం, రాత్రంతా అదే ఆలోచించి పడుకోవడము, పొద్దునంతా సిగ్నల్స్ వచ్చి వీర్యం వెళ్ళిపోతది రాత్రంతా. అయితే దానికి కారణాలు గూడా జెప్పారు. ఆ కారణాల్ని దూరం జేసుకొని సోషల్ గ్యాదరింగ్‌లో ఉండి, మంచిగా ఉండి, ఊకే సెక్స్ గురించి ఆలోచించకపోతే అదే తక్కువైతది. వాళ్ళకు కౌన్సెలింగ్ అవసరం. డిప్రెషన్‌లో ఎళ్తారు చాలామంది వాళ్ళకి బయటికి తీసుకొస్తాం. యునాని మెడిసిన్స్ అగైన్ దానికి బెస్ట్ ట్రీట్మెంట్. ఏం జేస్తది? అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ప్రాస్టేట్‌లో, యూరేథ్రాలో అంతా దూరం జేస్తది. ఆ పాత్‌ని మంచిగా బలవంతం జేస్తది. రిటెన్షన్ కెపాసిటీని పెంచుతది. బలం ఇస్తది. ఏదైతే ఎనర్జీ లాస్ అయిపోతుందో దాన్ని ఇస్తాము. అలోపతిక్‌లో యూజువల్ ఏమంటారు? అదేదో చాలా ఉంది. ఎంత ఉంటే గూడా బయటికెళ్ళిపోతే గూడా ప్రాబ్లమ్ ఉండదు. అది వస్తూనే ఉంటది. ఉత్పత్తి అవుతూనే ఉంటది. కానీ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. చిరాకులేస్తుంది. వాళ్ళకు ఇబ్బందవుతుంది. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇది అలా రాగూడదు. ఇప్పుడు నైట్‌లో పడుకున్నారు. ఎక్కడ పోతే అక్కడ ప్యాంట్ తడైపోతుంది. అది తడైపోతుంది అంటే బయట ఏదైనా జాబ్‌లో వాళ్ళకు ఆహ్, సెమినార్స్ ఉంటాయి. అవి ఉంటాయి. వాళ్ళు అక్కడ పోండి ఇక్కడ అయితే అయితే అదొక ప్రాబ్లమ్ అది అది అతనికి వేధిస్తూ ఉంటది అతనికి. అయితే ఎక్కువగా అవ్వకూడదు. కంట్రోల్‌లో ఉండాలి. అన్‌మ్యారిడ్‌లో స్పెషల్లీ ఎప్పుడైతే ఉంటుందో వీక్లీ 4 టైమ్స్ ఓకే. మరీ ఎక్కువ ఉండకూడదు. మరీ ఎక్కువైతే అది ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఎ డిసీజ్డ్ కండిషన్. దానికి ట్రీట్మెంట్ అవసరము. వీర్యం ఒకవేళ ఎక్కువగా అతిగా ఎళ్ళిపోతే ఏమవుతుంది? డెఫినైట్‌లీ చాలామంది కంప్లెయింట్ ఇస్తారు. యునానీలో ఉంది గూడా నడుములో నొప్పి రావడము, చెమటలు రావడము, వీక్‌నెస్ అయిపోవడం, బక్కగవ్వడము, గ్రోయింగ్ స్పెషల్లీ అబ్బాయిలు ఏవైతే అడల్టరీ ఏజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళది అడోలెసెన్స్ ఏజ్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు గ్రో అవుతారో, ఆ సమయంలో వాళ్ళకి చాలా ఇబ్బందవుతది. కాన్సంట్రేషన్ లెవెల్స్ స్టడీస్‌లో ఉండవు, చదవరు, డిస్టర్బ్డ్ ఉంటారు, ఒంటరిగా ఉంటారు, సోషల్ గ్యాదరింగ్‌లో రారు. అదే చించుకుంటూ కూర్చుంటారు. నాకేమైపోయిందో అన్నట్టు. దురదృష్టంగా అబ్బాయిలకు ఎప్పుడు చెప్పరు. "నువ్వు పెద్దగా అయిపోయావురా బాబు! నీకు వీర్యం వెళ్ళిందని" వాళ్ళు చెప్పుకోరు. అబ్బాయి చెప్పడు, వాళ్ళ తండ్రి అడగడు, అసలు కాదు. అమ్మాయిలు అది చేస్తారు అంతా. దావత్ చేస్తారు. వాళ్ళ ఏందంటే అమ్మాయి పెద్దగా అయిపోయిందని. అయితే అబ్బాయిలకేం లేదు. నేనేమంటానంటే చెప్పుకోవాలి. నా వీడియోస్ వచ్చిన తర్వాత నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. వాళ్ళు డిస్కస్ చేస్తారు, వస్తారు. ఫాదర్ సన్‌ని తీసుకొస్తాడు. ఆహ్, కొడుకు వాళ్ళ ఫాదర్‌తో వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ ముంగటే చెప్తున్నాడు. ఇది నేచురల్ అండి. అందరికి అయ్యే ప్రాబ్లమ్స్. ఎందుకు చెప్పుకోకూడదు? మనం కళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంది. అక్కడి నుంచి వాటర్ పోతుంది అంటే మనం చెప్పుకుంటాం. అరే సార్ అన్నెసెసరీ నా కళ్ళ నుంచి వాటర్ పోతుంది. అలాగే ఆ అంగం దగ్గర నుంచి కూడా మాకు వాటర్ పోతుంది అంటే అక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది కదా! అంటే నీళ్ళలాగా వీర్యం వెళ్ళిపోతుందంటే అక్కడ ట్రీట్మెంట్ అవుతది కదా! ఎందుకు చెప్పుకోరు. సిగ్గు ఎందుకు పడతారు? సిగ్గు పడొద్దు.
ఎవరికైనా రావచ్చు ప్రాబ్లమ్స్. యునాని మెడిసిన్స్ బెస్ట్ మెడిసిన్స్. యునాని మెడిసిన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. యునాని మెడిసిన్స్ వాడితే మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఈ యునాని మెడిసిన్స్‌తో మీ వీర్యాన్ని చిక్కగా చేసి, మీ ఫ్లోని ఆపుతాము. అలాగే మీకు మీ బ్లాడరు, మీ కిడ్నీస్, మీ యురేథ్రా, మీ ప్రాస్టేట్ అక్కడ ఏది చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దూరం చేసుకుంటూ దాన్ని కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తాం. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చి మీ మెడిసిన్స్ కూడా తెప్పించుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని క్లినిక్‌లో వచ్చి చూయించుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.